దేవా ఏంటయ్యా నీ ప్రేమ ఏంటి, నీ కృప ఏంటి, ఎంత గొప్పగా ఉంది ఏంటి, నీ కుమారుని చంపేసుకుంటావా? నిజంగా మనకి కూడా పిల్లలు ఉంటారు కదండి. మన పిల్లలను దేవుని సేవకి ఇవ్వాలంటే ఇస్తాను, దేవుని పనిలో దేవుని పరిచర్యలో వాడబడాలంటే ఇస్తాను. లేదు, బాగా చదువుకోవడం మంచిది, కానీ దేవుని సేవకునికి సహాయకులుగా ఇస్తాము మనం. నిజంగా తమ్ముడు అది కెమెరా అది సెట్ చేస్తున్నారు, చాలా చక్కగా వాడబడుతున్నారు దేవుని మందిరంలో. అలాగే మీకున్నటువంటి పిల్లలను దేవుని మందిరంలో వాడండి, దేవుని మందిరానికి పంపించండి. విద్యాబుద్ధులతో పాటు దేవుని ఆలోచనలతో పెంచండి. అప్పుడే మీ మీద తిరుగుబడి చేయరు వాళ్ళు. దేవుని మాటలు లేకపోతే పిల్లలు కూడా నాశనం అయిపోతారు. ఈరోజు 5వ తరగతి దాటిందంటే చాలు పిల్లల్ని ఆపలేకపోతారు. 5 బాల్యం నుంచే వాళ్ళని ఆపలేకపోతారు. అంత గొప్పగా బ్రతుకుతున్నారు. నిజానికి వారి బాల్యదనంలో ఎందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అనే మాటలు మనకు పిల్లలకు నేర్పించగలిగితే, ఈరోజు విద్యాబుద్ధులతో పాటు దేవుని బుద్ధులు నేర్పిస్తే ఆ పిల్లలు చక్కని త్రోవలో నడుస్తారు.